హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టఫ్ అండ్ వెల్కమ్ టు డే 27 అండి. మంతన్ గారి డైట్లో 27th డే. సో ఈరోజు ఈ వీడియోలో నేను వెయిట్ ఎందుకు స్లోగా తగ్గుతున్నారని అడుగుతున్నారు కదా, దానికి ఆన్సర్ చేశాను. అలాగే స్ప్రౌట్స్ కోసం అడిగారు కదా, అది లాస్ట్లో పెట్టాను. అలాగే వెయిట్ కూడా బాగా తగ్గానండి, అది కూడా చూపిస్తాను చూడండి. అండ్ అలాగే వెయిట్ ఎలా మేనేజ్ చేసుకుంటారు అక్క అని అడుగుతున్నారు కదా, సింపుల్ అండి. చూడండి, నేను ఇక్కడ రాగి ఉప్మా చేశాను. ఆల్రెడీ రెసిపీ మీకు ఒకసారి చూపించినట్టున్నాను. ఈ రెసిపీ కావాలనుకుంటే షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి. సో మనం డైట్ అయిపోయిన తర్వాత, ఈ రా ఫుడ్ డైట్ అయిపోయిన తర్వాత ఇలా మనం నార్మల్గా చేసుకునే ఉప్మాలో ఇలా కొంచెం రాగి పిండి కలుపుకొని చేసుకున్నాం అనుకోండి, ఫైబర్ అది ఉంటుంది కాబట్టి వెయిట్ మేనేజ్ చేసుకోగలము. అలాగే రాగి పిండిలో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి కదా, మనం చక్కగా బ్లడ్లో స్లోగా కలుస్తాయి అనమాట. సో మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు వాటర్ తాగేసి సూర్య నమస్కార యోగా అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ వంట చేస్తున్నాను అనమాట. ఈరోజు చికెన్ తెచ్చారు మా వారు, గోంగూర చికెన్ వండమన్నారనమాట. సో ఈ రోజు అయితే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది, చాలా తినేయాలనిపించింది. స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంకా అందరూ మీరు టేస్ట్ ఎలా చూస్తారు వంట చేస్తారు కదా అని అడుగుతారు కదా. సో ఏం లేదండి, మా వారికి ఇలా స్పూన్ తీసుకెళ్ళి ఇంట్లో ఉంటే మా వారు చూస్తారు, ఇంకా లేదు అనుకుంటే సాల్ట్ అలాగే తక్కువ వేస్తాను అనమాట. ఇంకా ఎలా ఉన్నా పేరు పెట్టకుండా తినేస్తారు. అత్తయ్య కానీ మా వారు కానీ పిల్లలు కానీ చక్కగా తినేస్తారనమాట. నన్ను అయితే ఇబ్బంది పెట్టరు. సో కర్రీ అయితే చూసారు కదా ఎంత బాగుందో. సో మళ్ళీ చీట్ డే వరకు వెయిట్ చేయాల్సిందే. చీట్ డే వచ్చినప్పుడేమో తినబుద్ధి అవ్వట్లేదు నాకు, అన్నీ ఒకసారి తింటాం కదా, నాకు తినబుద్ధి అవ్వట్లేదు అనమాట. సో ఇలా మనం డైటింగ్లో ఉన్నప్పుడే ఇవన్నీ తినాలనిపిస్తాయి, కానీ కంట్రోల్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. నేనైతే 15 డేస్కి ఒకసారి చీట్ డే పెట్టుకున్నాను, కానీ మీరు వీక్లీ వన్స్ అన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక పని తగిలింది, అదేంటంటే మా బావగారు వాళ్ళు చెరువు పట్టారంటే ఈరోజు వాళ్ళ చెరువు. సో ఫిష్ పంపారనమాట. ఇంక నాకు చేసే ఓపిక లేదు, ఇంక ఈరోజు ఈవినింగ్ చేస్తాను అనమాట. సో ఇది మార్నింగ్ 11కి తెచ్చి వండమని చెప్పారు. ఇంకా నాకు ఓపిక లేదు, ఎలాగో చికెన్ వండాను కదా అని చెప్పి ఇంకా సాయంత్రం వండుతున్నాను. ఇంక ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 66.15 అంటే 150 grams తగ్గాను అనమాట. సో రోజు 9కి తాగేదాన్ని కదా, ఈరోజు కొంచెం 10 అయిపోయింది అనమాట జ్యూస్. సో ఏం లేదు, మునగాకు తాగుతున్నాను ఈరోజు. యాక్చువల్గా అయితే వెజిటబుల్ జ్యూస్ తాగుదాం అనుకున్నా, బట్ ఫ్రూట్స్ అయిపోయినాయి అనమాట. ఈరోజు ఈవినింగ్ ఫ్రూట్స్ లేవు, సో వెజిటబుల్ సలాడ్ చేసుకుంటా. సో అందుకని ఇంకా ఎలాగో ఈవినింగ్ వెజిటబుల్స్ సలాడ్ చేసుకుంటా కదా అని చెప్పి ఇంకా వెజిటబుల్ జ్యూస్ చేయలేదు ఈరోజు. సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే లింక్ ట్యాగ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకో. ఫ్రూట్స్ అయిపోయినాయి కదా, ఇంకా డిన్నర్లో వెజిటబుల్స్ పెడతాను. ఈరోజు వెజిటబుల్ జ్యూస్ తాగలేదన్నమాట. సో ఫ్రూట్స్ ఈరోజు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి కొనాలన్నమాట. సో ఇది ఒక పెద్ద పని అయిపోతుంది, ఫ్రూట్స్ కొనుక్కోవడం తెచ్చుకోవడం. ఫ్రూట్స్ ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండవు కదా, సో ఎప్పుడు ఫ్రూట్స్ అప్పుడే కొనుక్కోవడం బెటర్. కానీ మనకి వెళ్ళి ఒక 50 రూపీస్ యాపిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్కి ఒక 6 ఎన్నో వస్తున్నాయి అంతే. ఇక్కడైతే బనానా కూడా అంతే, ఒక అత్తలం డజన్ 12, 13 ఉంటాయి. సో దాంట్లో కూడా అంతే 120 చెప్తున్నారు. సో ఏది కొన్నా సరే ఈ బనానాస్ కొన్నామనుకో, అవి ఒక 2 డేస్లోనే మొత్తం ముగ్గిపోతున్నాయి అనమాట. సో అలా వేస్ట్ అయిపోతుంది. పిల్లలు తిన్నాము, ఇంట్లో ఎవరు తిన్నా అందరూ ఒకటేసారి తినేలేం కదా, సో అది అలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఫ్రూట్స్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కొనుక్కొని తెచ్చుకుంటేనే బెటర్, అండ్ అలాగే తక్కువ క్వాంటిటీలో. సో మనకి తెలిసిన షాప్ అయితే మనం ఈజీగా బార్గెన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 100 రూపీస్కి ఒక 2 రకాలు, ఇవి ఒక 2 రకాలు, యాపిల్స్ ఒక 3 టైప్స్, ఒక యాపిల్స్ ఒక 2, పొమోగ్రనేట్ ఒక 3 అలాగనమాట. సో అలా 100 రూపీస్ తెచ్చుకున్నాను అనుకో, 2 to 3 days వచ్చేస్తాయి అనమాట. సో అలా తెలిసిన షాప్ ఎవరిదైనా ఉంటే అలా కొనుక్కోండి. లేదు అనుకుంటే ఇంకా మనం ఒకటే టైప్ అలా 3 days అలా తింటే అయిపోతుంది అనమాట. ఎందుకంటే అన్నీ ఒకటేసారి తెచ్చుకున్న ఫ్రూట్స్ ఉండవు కదా, సో పాడైపోతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఇదైతే కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి. వేయింగ్ మిషన్ కూడా ట్యాగ్ చేశాను చూడండి. ఎక్కువ వాటర్ వేసుకున్నా మీరు తాగలేరు. సో ఒక 1 స్పూనే తాగుతాం కాబట్టి, ఎలా తీసుకున్నా 1 స్పూన్ తీసుకుంటాం కాబట్టి, మీరు వాటర్ తక్కువ తీసుకున్నారనుకో న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇంకా 11:30కి లంచ్లో చూసారా 3 types ఆఫ్ స్ప్రౌట్స్ ఎంత లాంగ్గా వచ్చినాయో. చాలామంది కొత్త వాళ్ళు అడుగుతున్నారండి స్ప్రౌట్స్ ఎలా చేస్తున్నారో చూపించండి అని. సో ప్రిపరేషన్ అయితే లాస్ట్లో పెట్టాను, ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు 3 రకాల స్ప్రౌట్స్ పెట్టాను అనమాట. సో లంచ్ మనం ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే మనం ఇందాక లేట్గా తాగాం కదా కొద్దిగా మునగాకు పొడి. ఈరోజు 10కి తాగాము మునగాకు పొడి, కొంచెం లేట్ అయింది. సో 12:30, 1 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1:45 అవుతుంది టైమ్. సో లంచ్ ఇప్పుడు అనమాట. సో మనం 5 లోపే తింటాం కాబట్టి ఏం తిన్నా సరే, సో ఈటింగ్ విండో 5 లోపే క్లోజ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే ఒక జామకాయ, ఒక కీర, అలాగే మొలకలు పెట్టాను అనమాట. 3 రకాలు పెట్టాను, పెసలు, శనగలు, బొబ్బర్లు. సో చూసారా ఎంత పొడిగొచ్చినాయో. చాలామంది అడుగుతున్నారు ఇంకా ఒక వీడియో చేయండి అని చెప్పి. సో ఈ వీడియోలో చెప్పాను, లాస్ట్లో చూపిస్తాను ఒకసారి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 2 types అంటే నేను 2 విధాలుగా చూపిస్తాను, మీకు ఏది యూస్ఫుల్గా ఉంటే అది చేయండి. ఓకేనా, ఇప్పుడైతే తినేద్దాం. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు, అక్క వెయిట్ ఎందుకు స్లోగా రెడ్యూస్ అవుతున్నారు, చాలా రోజుల నుంచి 66 మీదే ఉన్నారని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను తినేది అంతా బాగా బలమైన ఆహారం అనమాట. సో స్ప్రౌట్స్ కానీ, గ్రౌండ్ నట్స్ కానీ. సో గ్రౌండ్ నట్స్ చాలా మంచిదనమాట. నాకు పర్సనల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీకి ఈ డైట్ స్టార్ట్ చేశాను. అలాగే వెయిట్ లాస్ అనేది మనం
హెల్దీగా తగ్గితేనే అంత స్లోగా తగ్గుతాం అనమాట. మరీ స్పీడ్గా మీకు వెయిట్ లాస్ అయిపోవాలంటే ఇలాంటి డైట్స్తో అయితే అవ్వదు. సో ఇది కూడా మనం బాగానే తగ్గుతాం వెయిట్, బట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అంటే ఆల్మోస్ట్ 1 kg తగ్గడానికి నాకు 7 to 8 days పడుతుంది డైట్లో. సో రోజుకి 100 grams 150 grams అలా పడుతుంది. ఈ రోజు అయితే 150 grams తగ్గాను అనమాట. సో వెయిట్ ఫాస్టింగ్లో వాటర్ వెయిట్ కాబట్టి చాలా ఫాస్ట్గా తగ్గిపోతాం. సో వెయిట్ స్లోగా తగ్గుతున్నాం అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. సో వెయిట్ అయితే తగ్గుతాం, బట్ హెల్దీగా తగ్గుతున్నాం. సో ఇదంతా బలమైన ఆహారం కదా, స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ. సో నేను నట్స్ తింటున్నాను, మీరు గమనించినట్లయితే జీడిపప్పు బాదం పిస్తా అన్నీ నాకు నచ్చినవన్నీ. సో రైస్ తినట్లేదు కాబట్టి ఇవన్నీ ఒక గుప్పెడు పెట్టుకుని హ్యాండ్ఫుల్లో పెట్టుకుని ప్రోటీన్ నాకు సరిపడా ప్రోటీన్ పెట్టుకుని నేను తింటున్నాను అనమాట. సో మీ వెయిట్ ఎంత ఉందో దానికి డబల్ ప్రోటీన్ మీరు తీసుకోవాలి. సో ఫర్ సపోజ్ మీరు 50 kgs అనుకోండి, 100 grams ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అండ్ అలాగే చాలామంది అక్క ఎగ్స్ తినచ్చా అని అడుగుతున్నారు. సో ఎగ్స్ కూడా తినచ్చు, బట్ దాంట్లో ఫైబర్ ఉండదు కాబట్టి మీరు బాయిల్డ్, సో ఇవి రాగా తినకూడదు. ఎగ్స్ బాయిల్ చేసుకుని తింటున్నప్పుడు స్ప్రౌట్స్ ఇలా పచ్చిగా తినకూడదు అనమాట. సో మీరు ఎగ్స్ తినే పళ్ళమైతే ఇవి కూడా బాయిల్ చేసుకోండి, స్ప్రౌట్స్ కూడా ఇవి బాయిల్ చేసుకుని అవి కూడా తింటే చాలా బెటర్ అనమాట. సో ఇంకా రైస్ అది వీటితో పాటు రైస్ కూడా తింటే మీరు వెయిట్ స్లోగా రెడ్యూస్ అవుతారు నాకు తెలిసి. సో రైస్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఫైబర్ ఎక్కువ ఉండేలాగా ఎగ్స్ పెట్టుకున్నారనుకో, ఎగ్స్తో పాటు ఇవి పెట్టుకున్నారనుకో చక్కగా ఫైబర్ కూడా వెళ్తుంది. సో మీ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఎగ్స్ కూడా తినొచ్చు హ్యాపీగా. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళు, నేనైతే ఇవి నార్మల్గా తింటున్నాను పచ్చిగా. 90 days అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, బాడీ ఎలా ఉంటుంది లోపల నుంచి, పీరియడ్స్ నాకు ఇర్రెగ్యులారిటీ తగ్గుతుందా లేదా అని నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు డైట్ స్టార్ట్ చేసిన 15 daysకో ఎప్పటికో నాకు పీరియడ్స్ వచ్చాయి. సో పీరియడ్స్ వచ్చింది పూర్తిగా ఈ డైట్ వల్ల అని నేను చెప్పను, ఎందుకంటే అది మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు 7 days ఫస్ట్ నేను కొన్ని రోజులు ఫాస్టింగ్ చేసి అప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేశాను కదా. సో నాకు ఫాస్టింగ్లో కూడా మంచిగా డిఫరెన్స్ తెలిసిందనమాట. నాకు బాడీ లోపల నుంచి హీల్ అవుతున్న ఫీల్ వచ్చిందనమాట. అండ్ అలాగే నేను మార్నింగ్ రాగి ఉప్మా చేశాను కదా, మీరు అక్క వెయిట్ ఎలా మేనేజ్ చేసుకుంటారని అడుగుతున్నారు కదా. సో అలాంటి రెసిపీస్ అనమాట. సింపుల్, వెయిట్ మేనేజ్ చేసుకోవడం చాలా సింపుల్. సో మన ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి, కొంచెం కార్బ్స్ తగ్గించండి, లైక్ ఎలాంటివి రైస్ లాంటివి అనమాట. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే చక్కగా మనం వెయిట్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, ఇలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫైబర్ ఎక్కువ ఉన్న కార్బ్స్ మనం తింటూ ఉంటే వెయిట్ త్వరగా పెరగమన్నమాట. ఓకే, సో అదనమాట. వెయిట్ అయితే చక్కగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఫాస్టింగ్ చీట్ డే చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎక్కువ వెయిట్ బాగా గెయిన్ అయిపోలేదు, జస్ట్ 150 grams వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో అంతా మన చేతుల్లోనే ఉంటుంది, మనం తీసుకునే ఫుడ్ బట్టి. సో రైస్ పూర్తిగా మానేయండి అని నేను చెప్పట్లేదు, రైస్ కూడా తినచ్చు. సో తక్కువ రైస్, ఎక్కువ ఫైబర్, కర్రీస్ ఎక్కువ పెట్టుకునేలాగా ఈ డైట్ అయిపోయిన తర్వాత అది మన చేతిలో ఉంటుంది. ఓకే, ఎక్సర్సైజ్ చేయడం కూడా. అండ్ అలాగే ఇప్పుడైతే ఇవి కంప్లీట్ చేసేద్దాము. చాలా మందికి ఉన్న డౌట్స్ ఇవన్నమాట. సో స్ప్రౌట్స్ అయితే నేను ఈ వీడియో ఎండింగ్లో పెట్టాను, చూడండి ఒకసారి ఎలా చేశాను. నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ 5:30కే కంప్లీట్ చేసేయాలి కాబట్టి నేను 5కే స్టార్ట్ చేసేసుకుంటాను ప్రిపరేషన్. సో ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్ సలాడ్ ఈరోజు చెప్పాను కదా, టమాటో, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసాను అనమాట. ఇక్కడ కొంచెం కర్డ్ వేసానండి, పెరుగు వేసి మొత్తం ఇవన్నీ వేసి కలిపేసాను అనమాట. సో మీరు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, సాల్ట్. నేను ఇక్కడ పూర్తిగా అవాయిడ్ చేశాను కాబట్టి సాల్ట్ ఇక్కడ చూపించలేదు. సో మీరు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సో డిన్నర్ ఇలా అనమాట. సో ఉన్న దాంట్లోనే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఎప్పుడు ఇలా మనం తినేది కలర్ఫుల్గా ఉంటే చక్కగా వెయిట్ మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటాం అనమాట. సో అండ్ అలాగే ఉన్న వాటిలోనే చక్కగా డైట్ చేసుకోవచ్చు. ఈరోజు ఫ్రూట్స్ లేవని చెప్పి నేను బాధపడిపోయి రైస్ అది తినలేదనమాట. సో ఉన్న దాంట్లోనే ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయి. సో ఫ్రూట్స్ అయిపోయినాయి కాబట్టి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఈరోజు ఇలా వెజిటేబుల్స్ అలా చేసుకున్నాను అనమాట. సో మనం ఉన్న వాటిలోనే చక్కగా అన్ని కడుపు నిండా చేసుకుని తినచ్చు. సో చక్కగా ఇది టమ్మి నిండా నాకు సరిపోతుంది అనమాట. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు మజిల్ లాస్ అవుతుందేమో కదా అక్క ఈ డైట్లో అని అడుగుతున్నారు. సో మనం ప్రోటీన్ అది బాగానే తీసుకుంటున్నాం ఈ డైట్లో. నిజం చెప్పాలంటే మనం ఇదివరకు ఇడ్లీలు పూరీలు తిన్నప్పుడు ఇడ్లీలు పూరి రైస్ అన్ని కర్రీస్ 2 పూట్ల అన్నం పెట్టుకుని ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని కూరలు పెట్టుకుని తిన్నప్పుడు మనకి చాలా మటుకి లెస్ ప్రోటీన్ వెళ్ళేది. నాకైతే చాలా తక్కువ ప్రోటీన్ వెళ్ళేదన్నమాట అప్పుడు. సో ఇలాగ నేను రోజు గ్రౌండ్ నట్స్ 2 గుప్పలు పెట్టుకుంటున్నాను, అలాగే 3 గుప్పలు ఇవి పెట్టుకుంటున్నాను కదా స్ప్రౌట్స్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ చాలా బాగా వెళ్తుంది. ఇలా మనం ప్రోటీన్ తిన్నప్పుడు ఎక్కడ మజిల్ లాస్ అవ్వదు. చాలామంది డైట్ తింటే మజిల్ లాస్ అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ సో మంతెన గారి ఆశ్రమంలో చాలామంది ఈ డైట్ చేస్తారు. అక్కడ అలాగే ఇలాగే స్ప్రౌట్స్ పెడతారు. సో ఇంకా 45 days అలాగా ఫాస్టింగ్ కూడా చేయిస్తారు, కానీ అక్కడ ఎక్కడ మజిల్ లాస్ అవ్వదు. ఎందుకంటే ఫాస్టింగ్లో తేనె యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మజిల్ లాస్ అవ్వదు అనమాట. సో ఇది నేను చెప్పింది కాదు, మంతెన్ గారు చెప్పిందే, నేను ఏది ఓన్గా చెప్పను అనమాట. సో నేను తెలుసుకుని అది నాకు కరెక్ట్ అనిపిస్తేనే మీకు చెప్తున్నాను. సో ప్రోటీన్ చక్కగా తింటున్నాం కాబట్టి ఇందులో మనకు మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. అండ్ అలాగే వెయిట్ కూడా ఏంటి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి 66 ఉన్నారని అడుగుతున్నారు. సో 66 ఎక్కడ లేం మనం, 66.40 66.30 అలా కొంచెం రెడ్యూస్ అవుతూ వస్తున్నాం అనమాట. సో రోజుకి 100 grams అలా తగ్గుతున్నాం. ఈ రోజైతే 150 grams తగ్గాను. సో అలా స్లోగా రెడ్యూస్ అవ్వాలన్నమాట. ఒకటేసారి 2-3 kgs తగ్గడానికి ఇది ఫాస్టింగ్ కాదు కదా. అలాగే రోజుకి 1 kg తగ్గిపోవడానికి మనం ఏమి ఇక్కడ ఫాస్టింగ్ చేయట్లేదు. అలాగే రకరకాల డైట్స్లో తగ్గితే తగ్గచ్చేమో, బట్ నేను తినే డైట్లో ఏంటంటే ఎక్కువ గ్రౌండ్ నట్స్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ అది తీసుకుంటున్నాను కాబట్టి నట్స్ కానీ జీడిపప్పు, బాదం, పిస్తా కానీ. సో నేను వెయిట్ కొంచెం స్లోగా తగ్గుతున్నాను, అలాగే హెల్తీగా తగ్గుతున్నాను. అయితే స్లోగా వెయిట్ తగ్గడానికి ఇదే రీజన్.
నెక్స్ట్ స్ప్రౌట్స్ ఎలా చేయాలని అడిగారు కదా, చూడండి నేను మార్నింగ్ 6కి నానబెట్టాను. అంటే పొద్దుటే మనం ఉదయం 6 గంటలకి నానబెట్టామనుకో మళ్ళీ సాయంత్రం 6 గంటలకి పొలక కట్టాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ 12 గంటలు నానబెట్టాలి. అలా అయితేనే మనం తిన్నప్పుడు అవి మెత్తగా ఉంటాయి. సో మనం రాగా తింటాం కాబట్టి గట్టిగా ఉండకుండా ఉండాలంటే 12 గంటలు నానబెడితే మనకి మొలక కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇలా 12 గంటలు నానబెట్టి సాయంత్రం 6 గంటలకి మనం స్ప్రౌటింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ స్ట్రైనర్లో చేస్తున్నాను. ఫస్ట్ స్ట్రైనర్లో చూపిస్తాను చూడండి. చక్కగా వీటిని ఇలా కడిగేయాలి. ఇక్కడ నేను 3 రకాలు తీసుకున్నాను. పెసలు, బొబ్బర్లు, శనగలు. మీరు నెంబర్ 1 క్వాలిటీ అడిగి తీసుకోండి. ఒక 20-30 రూపాయలు తేడా ఉంటుంది. సో మనకి జిగురు రావన్నమాట నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటే, స్మెల్ అది రాదు. మినరల్ వాటర్లో నానపెట్టండి పొద్దుట నానపెట్టినప్పుడు కూడా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్టైనర్లో వేస్తున్నాను. ఆ స్టైనర్ కూడా మీకు లింక్ పెట్టాను, ఒకసారి కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను స్టైనర్లో వేసేస్తున్నాను ఫస్ట్ మొత్తం నీట్గా కడిగేసి. సో మొత్తం అంతా మనం ఇక్కడ మినరల్ వాటరే యూస్ చేయాలి మనకి జిగురు రాకుండా ఉండాలంటే. సో నేను కడగడం కూడా కొంచెం మినరల్ వాటర్తోనే కడుగుతాను అనమాట. సో మీరు అక్కడ చూసినట్లయితే నేను స్టైనర్లోకి తీసేస్తున్నాను మొత్తం అని. సో ఆ స్టైనర్ కూడా మీకు లింక్ ఇస్తాను కింద, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఆ స్టైనర్లోకి మొత్తం ఇలా వడకట్టేయాలన్నమాట. వడకట్టేసి అక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా మొత్తం స్ట్రైన్ చేసేసి ఇక్కడ లాస్ట్లో కొంచెం మంచి నీళ్ళు అనమాట. సో కడిగేసి అలా లాస్ట్లో గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి దాని మీద ఆ స్ట్రైనర్ పెట్టేసి ఆ స్ట్రైనర్ మీద కరెక్ట్గా సరిపడా మూత పెట్టేసుకోవడమే. సో అలా మూత పెట్టి 2 డేస్ ఉంచితే మనకి పొడుగ్గా వస్తాయి అనమాట స్ప్రౌట్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నెంబర్ 1 క్వాలిటీ యూస్ చేయాలి, పెసలు కానీ ఏదన్నా సరే. అండ్ అలాగే మినరల్ వాటర్లో నానపెట్టాలన్నమాట. అలా అయితే జిగురు రాకుండా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రెండో మెథడ్ ఏంటంటే ఇలా కర్చీఫ్లో వేసి మూట కట్టేయచ్చు అనమాట. ఇలా అయితే ఇంకా బాగా వస్తాయండి. కాకపోతే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. మొలక అది కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది కర్చీఫ్లోకి, ఇబ్బంది లాగటం చేయడం కూడా. సో ఇలా అయితే ఇంకా బాగా వస్తుంది. సో వైట్ కర్చీఫ్ యూస్ చేయండి. వైట్ కర్చీఫ్ అయితే మనకి క్లాత్లో కెమికల్స్ అవి ఉండవు కాబట్టి చక్కగా వస్తాయి అనమాట. హ్యాపీగా తినొచ్చు మొలకలు. ఎవరికైనా కింద డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో ఇన్ Day 28. థ్యాంక్ యూ సో మచ్.